ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్రగురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే 26 రోజుల పాటు మిథున రాశిలో సంయోగం చెందటం వల్ల, కంజంక్షన్ కావటం వల్ల, వీనస్ ప్లానెట్ జూపిటర్ యొక్క కంజంక్షన్ వల్ల మరి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ తృతీయ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ విషయాల్లో కొంత ఆటంకాలు కలగటం, అలానే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ ఫైనాన్షియల్ పరంగా ట్రాన్సాక్షన్ విషయంలో కొంత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు కానీ వాటిల్లో తొందరపడి ఎవరిని నమ్మకూడదు. అలానే వ్యాపార భాగస్వామ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కొంత ఆలోచన చేసి, అంటే డబ్బులు మనం ఇవ్వాలా అక్కర్లేదా, కొన్ని ఆలోచనలు చేసి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు చికాకులు, ధనపరంగా ఉండే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేయు పనులలో కూడా కొంత వెన్నుపాటుదారులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువృద్ధి, కుటుంబము, ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా వ్యయం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. విరోధ భావాలు, నమ్మిన వారి వల్ల వీళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊహించిన ప్రయాణాలు, వ్యయ ప్రయాసాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శ్రమకు తగ్గిన ఆదాయం అనేది ఉండదు. అంటే ఏదైతే శుక్రగ్రహం తృతీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఎక్కడా కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకూడదు. అలానే అత్యవసర పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్ అనేది చెయ్యాలి, తప్పదు. కానీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మటుకు మన అవసరమా కాదా అనేది కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఏది పడితే అది మనం ఖర్చు చేయటం కాదు, ఎలా ఖర్చు చేస్తున్నాం అనేది కూడా చాలా చూసుకొని మనం ఖర్చు చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా కళత్రకారకుడు శుక్రుడు కాబట్టి దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చేసుకోవచ్చు, దాని తప్పేం లేదు. శుక్రగ్రహం ఏంటంటే కళత్రకారకుడు, సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేది. అలానే సుఖానికి కూడా కొంత లోపం కలగటం ఒకటి, అలానే ఏదో మానసికంగా బాధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రుడి వల్ల కూడా. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఏ వృత్తి అయితే చేస్తారో, ఉద్యోగం చేస్తారో, ఏ బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కొంత ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. పనులలో లేటుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం. మరి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా కుటుంబంలో ఉండే
సమస్యలు రాకుండా, ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా, మరి విద్యార్థులు విద్యలో బాగా అంటే వేరు వేరు వ్యాపకాలు లేకుండా చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బంధుమిత్రులతోటి కూడా ప్రవర్తనలో కానీ తీరులో కానీ కొంత మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరిని నమ్మొద్దు, నమ్మినట్టు మాత్రమే నటించండి. అలానే వైద్య చికిత్సలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా లోపం జరుగుతుంది. ఆరోగ్యానికి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు కూడా అధిక శ్రమతోటి ఉత్తీర్ణం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇళ్ళు, అలానే భూములు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయలేక ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అలానే మనం నెగిటివ్ అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు, అయ్యో నాయకంటి గారు నెగిటివ్ చెబుతున్నారేమో. అంటే నెగిటివ్ చెబుతున్నామంటే దానిలో యొక్క అర్థం ఏంటంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అని అర్థం. మనిషి ఎప్పుడు కూడా పొగడటం కంటే కూడా నిజాన్ని చెప్పటం, నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిజం తెలుసుకోలేదనుకోండి ఎవరికీ నష్టం ఉండదు, కానీ వాళ్ళకే నష్టం. ఆ విషయాన్ని మటుకు ప్రతిసారి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజాన్ని తెలుసుకున్నారనుకోండి మీరు దానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి విషయాల్లో కొంత మీరు అప్రమత్తంగా ఉంటున్నారనే విషయాన్ని మీకు బాగా తెలుస్తుంటుంది. అందువల్ల గురువు ఇక్కడ శుక్రగ్రహం అనేది గోచారిత్య 26 రోజుల పాటు బాగలేదు కాబట్టి డబ్బుల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, వివాహ సంబంధం విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. తొందరపడి ఎంబటే వచ్చింది కదా అని సంబంధం చేసుకోవటం కాదు. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా ఏదైతే వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంత తగ్గించుకోవాలి. ఏకాభిప్రాయ సాధన కోసం కొంత కృషి చేయాలి. అలానే ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలు వాళ్ళు అనుకున్న ఉద్యోగం రాదు, కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సంతృప్తి పడి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అలానే ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. ఆ ఎక్స్పెండిచర్స్తో పాటు కొంత అధికారుల యొక్క ఒత్తిడి కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధికారుల యొక్క ఒత్తిడి. అలానే వ్యాపార రంగం చేసే వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారంతో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్ రంగం వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అంటే డబ్బు విషయంలో, శత్రువుల విషయంలో, పెళ్లి సంబంధాల విషయంలో, అలానే ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అంటే లేనిపోని విషయాల్లో అనవసరంగా వేలు పెట్టడం అనేది మంచిది కాదు. అంటే కాలం బాగలేదనుకోండి, కాలమే పామై కాటేస్తుందని అంటారు. మన కాలం బాగలేదనుకోండి, మనకి ఈ నెల ఈ 26 రోజుల పాటు బాగలేకపోతే మనం ఏం చేయాలి? కొంత కేర్గా ఉండాలి. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జీవితాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని అర్థం. అందువల్ల శుక్ర గురువుల యొక్క కలయిక అనేది మనకి ఖచ్చితంగా మేష రాశి వాళ్ళకి పెద్ద ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది లేదు. దానికి నేను చెప్పిన రెమెడీస్ పాటించండి. చక్కగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోండి. లౌకిక విధానంతో ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలనే ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదర్శన చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి,
ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మన శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.